ఐసీసీ కండిషన్స్కి నో చెప్పిన బంగ్లాదేశ్ బోర్డ్ టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఆడబోమని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ మధ్య పరిస్థితులు మరింత ముదిరాయి. భారత్లో జరిగే మ్యాచ్లు మార్చబోమని ఐసీసీ బంగ్లాదేశ్ బోర్డుకు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ ఒకరోజు గడువు ఇచ్చింది. అయితే బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ఐసీసీ చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదు. తాము భారత్ వచ్చే సమస్య లేదని, భారత్లో తమకు భద్రతా సమస్యలు ఉన్నాయని, తాము భారత్కు వచ్చే సమస్య లేదని అంటోంది. భద్రతా సమస్యలు ఉన్నాయని అదే పాట పాడుతుంది. తాము ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గమనేసి బీసీబీ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కానీ ఐసీసీ తన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని బీసీబీ ఐసీసీ మీద ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఏదైనా అద్భుతం జరుగుతుందని వెయిట్ చేస్తున్నామనేసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్తుంది. అయితే నిన్న అన్ని ఫుల్ మెంబర్ స్క్వాడ్ దేశాలతో ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో ఓటింగ్ నిర్వహించి మరీ కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. దాని తరఫున 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఎలాంటి మార్పులు ఉండవని, బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్లకు వచ్చి మ్యాచ్లు ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్లో ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని, తమకు తాము ఏదో అనుకొని మ్యాచ్లను శ్రీలంకకు మార్చమని బంగ్లాదేశ్ బోర్డు కోరడం సమంజసం కాదని ఐసీసీ తేల్చి చెప్పింది. మ్యాచ్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని, బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఖచ్చితంగా భారత్లో మ్యాచ్లు ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లా క్రికెట్ బోర్డుకి ఒకరోజు గడువు కూడా ఇస్తున్నామని, ఏదో ఒకటి తేల్చుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ ప్రకటనపై బీసీబీ కూడా స్పందించింది. బీసీబీ అధ్యక్షుడు ఇస్లాం మాట్లాడుతూ జైషే నేతృత్వంలోని ఐసీసీ నుంచి ఒక అద్భుతం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నామనేసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇస్లాం మీడియాకు వెల్లడించారు. ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు తమ వైఖరికల కారణాలను ఐసీసీ బోర్డుకు వివరించామని, తర్వాత ఓటింగ్ ప్రక్రియలోకి వెళ్లకుండా పక్కకు తప్పుకున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వం వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం టీ20 వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో మ్యాచ్లు ఆడటం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామనేసి ఇస్లాం వెల్లడించారు. బంగ్లాదేశ్ను ఐర్లాండ్ లేదా జింబాబ్వేతో మార్చి శ్రీలంక గ్రూప్లో చేర్చడం సులభమైన మార్గమని తాము సూచించినప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ గ్రూప్లో కొత్త జట్టును చేర్చేందుకు నిరాకరించిందని చెప్పుకొచ్చారు. ఐసీసీ ఇచ్చిన గడువులోగా తమ ప్రభుత్వంతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీబీ చైర్మన్ తెలిపారు.